అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కోసం ఏదైతే ఉందో 60-40 రేషియోలో రూపొందించిన ఆ 175 కోట్లు కూడా నిలిపేసింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సెట్స్కు విద్యార్థులు చెల్లించే ఫీజులు 70 కోట్లు కూడా దారి మళ్లించారు. సో కాబట్టి ఏది కూడా ఏ సంస్థ ఏ ఉన్నా కూడా ప్రభుత్వ సంస్థలకు వచ్చిన డబ్బును కూడా మీరు వాడేసుకున్నారు. కాబట్టి ఈవేళ ఈ విద్యా సంస్థలు ముఖ్యంగా మీకున్న ఈ యొక్క ప్రవీణ్ ప్రకాష్ కానీ హేమచంద్రారెడ్డి కానీ మీకున్న పదవులను మిస్యూజ్ చేస్తూ విద్యార్థులతో ఆడుకుంటూ ఆ నిధులన్నీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు. దీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం. ఎవరైతే మనం భావి భారత పౌరులు అంటామో ఈ విద్యార్థులు వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. వచ్చే నిధులని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. తప్పకుండా దీన్ని ఏ విధంగా రేపు రానున్న ఎన్నికల్లో కూడా ఎట్లాగో ఈ ప్రభుత్వం ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. 45 రోజుల తర్వాత ఈ ప్రభుత్వం ఉండదు. ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచటాకో లేదా ఇంకో విధంగా చేయాలంటే చేయండి, కానీ విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దని మీ ద్వారా వారికి తెలియజేయటం జరుగుతుంది.